శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. లిక్కర్ స్కామ్ సార్ సుమారుగా 3,000 కోట్లు అఫీషియల్గా 3,500 కోట్లు అంటున్నారు, 3,200 కోట్లు, ఏదైనా 3,000 పైన అనుకుందామండి. ఇంకా తేలాల్సినవి చాలా ఉంది. చాలా ఉంది. అది 1 yearకి సంబంధించిందేగా. 1 year కాదు, కేవలం వాళ్ళు తీసుకున్నటువంటి 20% కమిషన్ మాత్రమే. అది అంతవరకు. ఓకే. సో ఇప్పుడు ఇది ఫైనల్ అరెస్ట్ ఎక్కడికి పోయి ఆగొచ్చు? ఇంకా అంటే దీంట్లో వేరే అనుమానం ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి తోటి ఆగుతుంది. ఓకే. ఇప్పుడు ఏదో వాళ్ళ భారతి గారనో అదనో ఇదండి, అది నేను నమ్మను. ఎందుకంటే చూసి ఆడాలని ఇట్లాంటి ఊబిలోకి దించుతారని నేను నమ్మను. సో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వటం అనేటువంటి ఖాయం అనేటువంటిది ఆయనకి అర్థమైపోయింది, వాళ్ళందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, అన్ని రకాల అవకాశాలు పదే ఎక్స్పర్ట్స్ తోటి మీటింగులు జరగటం అనేటువంటిది జరుగుతూ ఉంది. కానీ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలా మేధావులు ఉన్నవాళ్ళు ఉన్నారు, స్ట్రాటజీ వేస్తే బ్రహ్మాండంగా అసలు పట్టుకోవటం వీలు కాదు, చాలా దీర్ఘకాలికంగా ఆలోచించి వేస్తాడు అనేటువంటిది చాలామంది అనుకుంటారు. కానీ నేను గతంలో మన డిస్కషన్లో చెప్పాను, అది ఏ రకమైన స్ట్రాటజీ ఉండదు, ఒక మొద్దువాటంగా వెళ్ళిపోతూ ఉంటాడు అనేటువంటిది. స్ట్రాటజీ ఉన్నవాడు ఎవడైనా సరే డిజిటల్ పేమెంట్స్ తీసుకోకుండా క్యాష్ మాత్రమే తీసుకున్నాను అనగానే ఏంటి దాని అర్థం ఏంటి? క్రైమ్ జరుగుతుంది, అక్కడ ఫ్రాడ్ జరుగుతుందనే కదా ఆబ్వియస్. రేపు పొద్దున ఎవరికి వచ్చినా కానీ నీకు అసలు లెక్క డొక్క లేదే. తర్వాత ఇంకో జరిగిన కుట్ర ఏంటంటే, అంటే వీళ్ళ జీవితాలు వీళ్ళ ప్రవర్తన అంతా కుట్ర ఎలా జరిగింది గతంలో కూడా నేను డీటెయిల్ గా మన దగ్గరే కేఎస్ ప్రసాద్ గారు నేను కూర్చున్నప్పుడు వివరించాను, మీకు గుర్తుందో లేదు ఎలా జరిగింది లిక్కర్ స్కామ్ అనేది. అతను అనేది ఏంటి, రేటు పెంచడం ద్వారా తాగుబోతులు నేను తగ్గిస్తాను, ఇది మొదటి అబద్ధం. ఒకసారి అలవాటు అయినాడు సాయంత్రానికి 4 బీగుతూ ఉంటే వాడు ఎంత రేట్ అయినా పెట్టి కొనుక్కుంటాడు, అప్పు చేసైనా కొంటాడు, తాగటం మాండు. తాగుడు తగ్గించామని చెప్పడానికి వీళ్ళు చేసినటువంటిది ఏంటంటే ఒక దెబ్బకి 2 పెట్టలు అన్నట్టుగా 10 లక్షల మందికి తాగుబోతులు ఉన్నారనుకోండి, ఒక శాంపుల్గా 5 లక్షల మందికి కావాల్సినటువంటి మందు ఏం చేసేవాళ్ళు అంటే అఫీషియల్గా ట్యాక్సులు కట్టి తెప్పించేవాళ్ళు. మిగతా 5 లక్షల మందికి ఏమాత్రం లెక్క డొక్క లేదు డబ్బు తీసుకొని ఈ మద్యం ఇచ్చేవాళ్ళు. సో అప్పుడు మనకి లెక్క తాగిన వాళ్ళు ఎంతమంది కనిపించేవాళ్ళు? 5 లక్షల మంది. కానీ తాగింది ఎంతమంది? 10 లక్షల మంది. ఇక్కడ 2 బెనిఫిట్లు ఎట్లాగా, 5 లక్షలకి అసలు లెక్క లేదు డొక్క లేదు, మీరు 10 రూపాయలు 12 రూపాయలు అక్కడ పడితే మీరు 200 రూపాయలకి ఇక్కడ అమ్ముతున్నారు, మొత్తం డైరెక్ట్ ఖజానాకి. ప్రజల్లో ఏం ఫీలింగ్ వెళ్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 10 లక్షల మంది ఉన్నారు తాగుబోతులు, ఇప్పుడు 5 లక్షలే తాగుతున్నారంట, తగ్గిపోయింది. అదే కదా వాళ్ళ లెక్కల్లో చెప్పింది. ఇది అక్కడ మోసం. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 75,000 కోట్ల రూపాయలు ఏదో ఆదాయం వచ్చేది మద్యం మీద, మేము వచ్చిన తర్వాత 1,00,000 కోట్ల పైన వచ్చిందని చెప్పారు. కానీ మీరు పెంచింది ఎంత పెంచారు? మీరు 200 రూపాయలు 50 రూపాయలు దాన్ని 200 చేశారు, అంటే 3 రెట్లు పెంచారు. 3 రెట్లు పెంచితే అక్కడ ఆదాయం ఎంత పెరగాలి? 2,00,000 కోట్ల పైన రావాలి. కానీ 25,000 30,000 కోట్లేనే, మిగతాదంతా ఎక్కడ పోయింది? ఇలాగా చెప్పుకుంటూ పోతే ఇది ఒక 30 నుంచి 35,000 కోట్ల రూపాయల స్కామ్ అనేటువంటిది తక్కువలో తక్కువ నేను చెప్తాను. ఓకే. కేవలం 20% వాళ్ళు అమ్మిన దాని మీద తీసుకున్నటువంటి కమిషన్సే ఈ రూపంలో 3,500 కోట్లు అంటే, డిస్టిలరీస్ వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మీకు పడే 10-12 రూపాయల మద్యం బాటిల్ని ఏ ఇబ్బంది లేకుండా 200కి అమ్మారు అంటే, ఇది మొత్తం అంతా మధ్యలో ఏం లేదుగా. అమ్మినోడు తయారు చేసినోడు తాగేవాడే, అవును, మొత్తం మీదేగా. ఈ లెక్కలని తీస్తే ఈ పెంచడం మూలాన నేను మానేశానని చెప్పినోడు ఒక్కడ ఉన్నాడా మనకి? లేరుగా. అవును. ఇంకా మా పెళ్ళాన్ని చనిపోయిన 30,000 మంది అంటున్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని కూడా తప్పుపడుతుంది ఏంటంటే, మీరు మొద్దుగా ఒక ఫిగర్ చెప్పేయకండి. 30,000 మంది చచ్చిపోయారు అనేటువంటిది నోటి మాట వద్దు. చనిపోయిన ఒక 10-15 మందిని వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి తీయండి. అక్కడ మనకి జంగారెడ్డిగూడెం దగ్గర, ఏలూరు దగ్గర చనిపోయి తాగి 25 మంది 30 మంది చనిపోయారు. ఇది తాగటం మూలాన కల్తీ మద్యం మూలానే చనిపోయారు అనేది ఎస్టాబ్లిష్ చేయండి. మీరు 100 మంది చనిపోయినా తప్పే కదా. కరెక్ట్. మొత్తాన్ని తీసుకెళ్లి మర్డర్ కేసు పెట్టి లోపలేయండి. అది ఇంకా సీరియస్ ఉంది. అది ఇంకా సీరియస్. ఇది వైట్ కాలర్ అఫెన్స్. అవును, అది డైరెక్ట్ క్రిమినల్. అవును, మీరు చేయాల్సింది అది కదా. మీరు నోటి మాటగా 30,000 మంది అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఆధారాలు చూపించండి అంటున్నారు. మీరు తీసుకొచ్చి లిస్ట్ ఇవ్వండి, ఇదిగో వీళ్ళు చనిపోయారని.
అది కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే లిక్కర్ స్కామ్ అనేటువంటిది చాలా భారతదేశంలోనే లిక్కర్లో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ అనేటువంటిది మనకు తెలుస్తోంది. దేనిలో నుంచి తప్పించుకోగలిగినా జగన్మోహన్ రెడ్డి దీంట్లో నుంచి తప్పించుకోలేరని ఆయన మేలు కోరుకునే వాళ్ళు కూడా సోకాళ్ళు మేధావులు కొంతమంది ఉన్నారు మనకి, జర్నలిస్టుల ముసుగులో ఐఏఎస్ల ముసుగులో ఉన్న వాళ్ళు కూడా నిర్ధారించేస్తున్నారు, మాజీ పార్లమెంట్ సభ్యులంతా. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది అన్ని దారులు మూసేసుకుంటూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది అర్థమైన తర్వాత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్నారు. చూద్దాం. మనకున్న దురదృష్టం ఏంటంటే ప్రూవ్ అయితే శిక్ష పడుద్ది కానీ రికవరీకి అనేటువంటిది మనకి ఆ వ్యవస్థ లేదు. అది 3,000 కోట్ల 2,000 కోట్ల అనేటువంటిది దాన్ని వెనక్కి తీసుకురావటం అనేటువంటిది ప్రజలకు ఇవ్వటం అనేటువంటిది ఇంతవరకు చరిత్రలో జరగల. ఎందుకు అట్లా ఉండదు? లాలో ఉన్నటువంటి లోపాలు. ఇప్పుడు దాన్ని అమెండ్ చేయాలి. అది ఏమన్నా 1-2 కోట్లు అంటే వదిలేయచ్చు, కానీ 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనం ఇదైన తర్వాత దొరికినాక దాన్ని మళ్ళీ గవర్నమెంట్కి హ్యాండ్ అవుట్ చేయాల్సినటువంటి ఆ చట్టం కూడా మార్చాలనేటువంటిది ఎంతో మంది కోరుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏమన్నా చేస్తారేమో చూడాలి. కానీ ఇలాంటి మీరు డబ్బు గమనించినట్టయితే అండి, ఆ 10 ప్లేసెస్ చూసారా? అవును. మరి వాళ్ళకి చూడండి అసలు ఆ క్రిమినల్ మెంటాలిటీ తప్పితే అట్టపెట్టెలు అని చెప్పి వాళ్ళు డిస్క్రైబ్ చేశారు. సేమ్ అలాంటి అట్టపెట్టెల్లోనే దొరికినాయి చూడండి 11 కోట్లు. సో వాళ్ళు సిట్టు వాళ్ళని మనం అభినందించాలండి. చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎవడు తీసుకొచ్చాడు, ఎవడు మాట్లాడాడు, ఎవడు తీసుకొచ్చాడు, ఏ లారీలో వెళ్ళింది, దానికి సంబంధించిన నంబరు వాళ్ళు తప్పించుకోవడానికి లేకుండా పకడ్బందీగా బిగిచ్చేశారు. దానికని ఇప్పుడు గిలగిల్లాడిపోతున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే మనలాంటి రాష్ట్రంలో ఇంత పెద్దది జరగటం అనేటువంటిది చూస్తే ఇటుపోతున్నాం మనం అనేటువంటిది భయం వేస్తూ ఉంది. చూడాలి రాబోయే కాలంలో ఎలా ఉంటుందని. ఇంకోటి సార్, నాకు డౌట్, ఇంత డబ్బు అసలు ఇండియాలో ఉందా లేకపోతే ఫారెన్కి వెళ్ళిపోయి ఉందో? ఏమండి, హవాలా అనేటువంటిది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఉందండి. 10 నిమిషాలు చాలు మీరు ఎక్కడికంటే అక్కడికి డబ్బు తరలించడానికి. చాలా మంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ వేసుకొని వెళ్ళాడు, ఆ ఫ్లైట్లో తీసుకెళ్ళాడు, అక్కడికి దావోస్కి వెళ్తా ఉంటే మధ్యలో 1 రోజు 2 రోజులు ఎక్కడో స్టేజ్ చేసి, ఇంత అవసరం లేదండి. మీరు తీసుకెళ్ళి ఇంత డబ్బు అనేది ఇక్కడ మీరు ఒకడికి హ్యాండ్ ఓవర్ చేస్తే అంత డబ్బు నిమిషాల్లో మీకు అక్కడ మీకు వేరే డాలర్స్లోనో ఇంకోటి దేంట్లో కావాలంటే దాంట్లో ముట్ట చెప్పేటువంటి వ్యవస్థ అక్కడ నడుస్తూ ఉంది. సో చాలా వరకు డైమండ్స్లో గోల్డ్లో మార్చేస్తారన్నారు. అది ఈజీ టు క్యారీ కదా మీకు. ఆ డంప్ ఎక్కడ ఉందనేటువంటిది ఇప్పుడు సెర్చ్ జరుగుతూ ఉంది. ఇన్నాళ్ళు గోల్ అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు డంప్ అక్కడే పెట్టుకొని ఉంటారనేటువంటిది ఏముంది. ఒకడు సౌత్ ఆఫ్రికా అంటున్నాడు, ఇంకోటేమో ఇంకో కంట్రీ అంటున్నాడు, ఇంకో కంట్రీ అంటున్నారు. ఎక్కడికైనా వెళ్ళొస్తారు మీరు. అయితే ఏంటంటే ప్రజల దృష్టిలో నేను పదే చెప్తున్నాను, చట్టం ప్రకారంగా వీళ్ళని ఉన్న లొసుగులను వాడుకొని వీళ్ళు బయటపడచ్చు. కానీ ప్రజల దృష్టిలో వీళ్ళు ఆల్రెడీ నేరస్తులుగా ప్రూవ్ అయిపోయింది. మన హార్డ్ అండ్ మనీ అనేటువంటి మళ్ళీ ఇంకొక 3,000 ఇస్తే ఓటేస్తాడు. లేదండి, 3,000 ఇస్తే ఓటేస్తే మొన్న గెలవాలి గాళ్ళు. పథకాలు ఇచ్చారు, 3,000 కంటే ఎక్కువ ఇచ్చారు. మొన్న పంచడంలో కూడా తేడా అని మనం చాలా విజువల్స్ చూసాం కదా. పంచడంలో ఎంత తేడా అయినా నేను పదే చెప్పేది ఏంటంటే, అతన్ని పిచ్చిగా అభిమానించేవాళ్ళు అతను ఎన్ని రకాలుగా చేసినా కూడా అతను అభిమానించే సెక్షన్ అతనికి ఉంది. అది కులం అనండి, మతం అనండి, ఇంకోటనండి. కానీ గెలుపోవటం నిర్ణయించేటువంటి వాళ్ళు న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అసహించుకున్నారు కాబట్టే ఇంత పెద్ద ఎత్తున విజయం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడు అని నేను డంకా బజాయించి చెప్పడానికి నాకున్న ఇదేంటంటే, ఈ న్యూట్రల్ ఓటర్సు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళరు. వాళ్ళని ఆకర్షించడానికి ఈయన ఒక్క పని కూడా చేయట్లేదు. 1వ తారీఖు జీతాలు ఇవ్వకుండా బాత్రూముల దగ్గర డ్యూటీలు వేసిన టీచర్లు, టీచర్ ఫ్యామిలీలు వేస్తారా ఈయనకి? రైతులు పాస్బుక్ల మీద అతను ముద్ర వేసుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి సర్వే రాళ్ల మీద అతను బొమ్మ వేసుకున్నవాడిని మళ్ళీ వస్తే ఏంటో అనే భయం వాళ్ళలో ఉండదా? కాబట్టి ఆ సెక్షన్స్ అన్నింటినీ జాగ్రత్తగా కనుక కూటమి ప్రభుత్వం చూసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డికి అసలు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేటువంటిది క్లియర్.